నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఈరోజు పూర్వపు విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. గజపతి నగరం, బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి. ఈ జామి మండలంలో 12 గ్రామాలు మాత్రమే ఇందులో ఉంటాయి. మొత్తం 264 పోలింగ్ బూత్స్ ఉంటే టోటల్ ఓటర్స్ 2022 జనవరి 5 నాటికి 2,05,000 మంది ఉన్నారు. అందులో మేల్ ఓటర్స్ 1,1000 అయితే ఫీమేల్ ఓటర్స్ 1,04,000కు 3,000 ఎక్కువ ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి, ప్రజా సోషలిస్ట్ 1 సారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచారు ఇక్కడి నుంచి. సో ఈ నియోజకవర్గంలో ఏంటంటే తూర్పు కాపుల డామినేషన్ చాలా బలంగా ఉంటుంది. 32.23% ఉన్నారు. కొప్పుల వెలమలు కూడా నెక్స్ట్ ఆక్యుపై చేస్తారు, 23.28%. నెక్స్ట్ మిగిలిన సామాజిక వర్గాలు వస్తే మాల 7.73, యాదవులు 6.07, తెలగ, బలిజ, కాపు 3.41, రజకులు 3.34, ఇతర కులాలు 3.08% ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి మరి ఇక్కడ ఎస్సీ అభ్యర్థి సరే ఒకసారి గెలవటం మనం చూడొచ్చు. తూర్పు కాపులు 9 సార్లు, క్షత్రియులు 4 సార్లు గెలిచారు. ఇక్కడ ఈ ప్రత్యేకత గురించి మాట్లాడుకునేప్పుడు క్షత్రియుల పర్సంటేజీ జస్ట్ 1.13%, బట్ 4 సార్లు గెలిచారు ఇక్కడి నుంచి. అంటే ఆ నియోజకవర్గం కులాల్ని ఎప్పుడు పట్టించుకోవాలా, తక్కువ సంఖ్యలో ఉన్నారా అనేది పట్టించుకోవట్లా, వాళ్ళ క్యాండిడేట్స్ వంక చూశారనే దానికి ఇది నిదర్శనం. 1955లో కుసుమ్ గజపతి రాజు గారు, ఆమె ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచారు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కుసుమ్ గజపతి రాజు గారు. తర్వాత 1955 ఇదే ద్విసభ్య నియోజకవర్గం కూడా అవటం మూలాన గంట్లాన సూర్యనారాయణ గారు గెలిచారు, ఎస్సీ ప్రజా సోషలిస్ట్ పార్టీ. 59 ఉప ఎన్నిక జరిగితే తాడి సన్యాసి అప్పలనాయుడు గారు ఇండిపెండెంట్గా గెలిచారు, తూర్పు కాపు. ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో కూడా గెలిచారు. 1967, 1972 క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పెనుమస్స సాంబశివరాజు గారు, ఈయన శిష్యుడే బొత్స సత్యనారాయణ గారు. ఈయన 2 సందర్భాల్లోనూ ఒకసారి ఇండిపెండెంట్గాను ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 78లో వంగపండు నారాయణ అప్పలనాయుడు గారు జనతా పార్టీ అభ్యర్థిగా కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి గెలిచారు. నెక్స్ట్ 1983లోనే జంపన సత్యనారాయణరాజు గారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జంపన సత్యనారాయణ గారు తెలుగుదేశం నుంచి గెలిస్తే మళ్ళీ వంగపండు నారాయణ అప్పలనాయుడు గారు 1985లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు, కొప్పుల వెలమ. ఇక పడాల అరుణ గారు చాలా ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ ఫ్రమ్ దిస్ అసెంబ్లీ సెగ్మెంట్. ఆమె మినిస్టర్గా కూడా చేశారు 1989, 1994, 2004 3 సందర్భాల్లో కూడా ఆవిడ తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు, తూర్పు కాపు. 1999లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన తాడి సన్యాసి అప్పలనాయుడు గారు గెలిచారు ఇక్కడ. 2009లో బొత్స అప్పల నరసయ్య గారు, 2009, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొత్స అప్పల నరసయ్య గారు బొత్స సత్యనారాయణ గారి సోదరుడు, వారు ఇక్కడి నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి. 2014లో మాత్రం డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు గారు తెలుగుదేశం నుంచి గెలిచారు. సర్జన్గా ఆయనకి మంచి పేరుంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి అప్పలనాయుడు గారు 2014. ఇది గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.